ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. త్వరలో L2 లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత ప్రభుత్వంలో అసంపూర్తిగా నిర్మాణం ఆగిపోయిన 35,200 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఇందిరమ్మ పథకంలో L2 లబ్ధిదారులకు అందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మొదటి విడతలో L2 లబ్ధిదారులకు వీటిని అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీనివలన ఇళ్లు వినియోగంలోకి వస్తాయని, అంతేకాకుండా ఇల్లు లేని పేదలకు లబ్ధి చేకూరుతుందని భావిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై అధికారులతో మంత్రి పొంగులేటి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. తొలి విడతలో కేటాయించిన ఇళ్లలో జూన్ నాటికి 1,00,000 ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు జారీ చేశారు. జూన్ మొదటి వారానికల్లా 1,00,000 ఇళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 3.25 లక్షల ఇళ్లను మంజూరు చేయగా ఇప్పటి వరకు 2.66 లక్షల ఇళ్ల పనులు జరుగుతున్నాయి. ఇక లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపులు వేగంగా జరపాలని మంత్రి తెలిపారు. సాంకేతిక కారణాల వలన ఆగిపోయిన బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు చాలా ప్రాంతాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. వీటిని పూర్తి చేసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు జిల్లాల మంత్రులు, కలెక్టర్లు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం అర్హులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని పొంగులేటి ఆదేశించారు. అలాగే భూభారతి చట్టాన్ని మరింత పటిష్టం చేయాలని సూచించారు.